హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విక్రమాదిత్య వండర్ ల్యాబ్. ఎలాంటి గమ్ వాడకుండా కేవలం స్టాపిల్ పిన్స్తోనే ఈ ఇంపాసిబుల్ బిల్డింగ్ స్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సాధారణంగా బుక్స్కి లేదా పేపర్లకి పిన్ చేసుకోవడానికి వాడే ఈ చిన్న స్టాపిల్ పిన్స్తో ఒక అద్భుతమైన బిల్డింగ్ స్ట్రక్చర్ తయారు చేయవచ్చని మీలో ఎంతమందికి తెలుసో మర్చిపోకుండా కామెంట్ చేయండి. సో మొదటిగా బిల్డింగ్ స్ట్రక్చర్కి బేస్ని ఒకదానికొకటి లాక్ చేస్తూ సెట్ చేసుకోవాలి. ఒక్క పిన్ బ్యాలెన్స్ తప్పినా మొత్తం స్ట్రక్చర్ కింద పడిపోయే ఛాన్స్ ఉంది. అందుకే ప్రతి స్టెప్ చాలా జాగ్రత్తగా చేయాలి. కేవలం పిన్ బ్యాలెన్స్ ఈ స్ట్రక్చర్కి ఎంతో అవసరం. నేను ఈ స్ట్రక్చర్ని సెకండ్ టైం ట్రై చేసినప్పుడు నాకు ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది. సో మీరు కూడా మీ ఇంట్లో ఈ స్ట్రక్చర్ని ట్రై చేసి మీరు ఎన్నిసార్లు ట్రై చేస్తే మీకు పర్ఫెక్ట్గా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ స్ట్రక్చర్కి లాస్ట్ స్టాపిల్ పిన్ పెట్టడం చాలా కష్టం. నేను ఇప్పుడు లాస్ట్ పిన్ పెడుతున్నాను. ఇదొక్కటి కానీ సరిగా రాకపోతే మొత్తం కూలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఫైనల్లీ స్టాపిల్ పిన్ బిల్డింగ్ స్ట్రక్చర్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. బాయ్ బాయ్.